ప్రతి మతానికి ఒక సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ని గౌరవించడమే రాజకీయ నాయకుల యొక్క ఉద్దేశం అయి ఉండాలి. ఒక హిందూ నాయకులు వెళ్ళి చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ పద్ధతి ప్రకారం ఫాలో అవుతున్నారు, మసీదుకి వెళ్ళినప్పుడు అక్కడ పద్ధతి ప్రకారం ఫాలో అవుతున్నారు. అదే ఒక ముస్లిం క్రైస్తవులకు సంబంధించి ఈ మతాచారం ప్రకారం హిందూ ఆచారం ప్రకారం ఫాలో అవుతున్నారంటే లేదు. అందులో ఫాలో అవుతున్నట్టు కొంత నటిస్తున్నారు, కొంత లైట్ తీసుకుంటున్నారు. ఇదే సమస్య అవుతుంది. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి ఉదంతం, పవన్ కళ్యాణ్ ఉదంతం చూడాలి. పవన్ కళ్యాణ్ భార్య క్రైస్తవురాలు, అలాగే వాళ్ళ ఇప్పుడు ఉన్నటువంటి అనాకోనిదలకు సంబంధించినటువంటి పిల్లలు క్రైస్తవులే. అమ్మాయిని అప్పుడు తీసుకొచ్చినప్పుడు డిక్లరేషన్ ఇప్పించారు, ఇప్పుడు అనాకోనిదల్ని తీసుకొచ్చినప్పుడు డిక్లరేషన్ ఇప్పించారు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టి స్వామివారిని దర్శించుకోవటం చక్కగా జరిగింది. అదే సందర్భంలో కుటుంబంతో సహా, అంటే హిందుత్వ సెంటిమెంట్ని గౌరవిస్తా, క్రైస్తవ ఆచారాలు పాటించే అమ్మాయి హిందూ సంప్రదాయాన్ని గౌరవిస్తా, అలాగే బిడ్డ కూడా హిందూ సంప్రదాయాలు గౌరవిస్తూ వచ్చి దర్శనం చేసుకున్నారు. అదే జగన్కి సంబంధించినటువంటి కుటుంబం వచ్చేటప్పటికి ఈరోజు వరకు కుటుంబం ఇంటి దగ్గర ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో తప్పించి గుడికి ఇద్దరు కలిసి వెళ్ళింది లేదు, నలుగురు కలిసి వెళ్ళింది ఎప్పుడూ లేదు గుడికి సంబంధించి. అట్లాగే క్రైస్తవ మతాచారాల ప్రకారం వాళ్ళందరూ జీవిస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి హిందూ కార్యక్రమాలకు కూడా వెళ్తుంటారు. కానీ ఎప్పుడైతే ఇష్యూ వచ్చిందో అక్కడ తగ్గుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రూల్ ప్రకారం అక్కడ డిక్లరేషన్ మీద సంతకం పెట్టమంటే రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడు పెట్టేశాం అంటారు. ఆ కాగితం చూపెడితే అయిపోతుంది కదా, ఆ కాగితం ఎప్పుడు చూపెట్టరు. రాజశేఖర రెడ్డి సంతకం పెట్టారు, నో డౌట్, డిక్లరేషన్ మీద ఒకసారి సంతకం పెడితే చాలు, కూడా పద్దాక పెట్టక్కర్లేదు. కానీ ఆ ఒక్కసారి సంతకం పెట్టకపోవడం అన్నటువంటిది తన ఇగో ప్రదర్శన అన్నటువంటిదే ఇక్కడ చెప్పడానికి పవన్ కళ్యాణ్కి కుదిరింది. అదే సందర్భంలో దానికి సమాధానం చెప్పడం మాత్రం వైసీపీకి దగ్గర సమాధానము లేదు. ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డికి ఆ విషయంలో కన్విన్స్ చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేకపోవడమే అతిపెద్ద సమస్య.